మునుగోడులో సౌటుప్పల్ ఒకటి, చండూరు ఒకటి. ఓటుకు 12,000 వంచాడు. ఒక్కరికి 50 లక్షలు ఇస్తేనే ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా నేను ఒక్కొక్క వార్డు మెంబర్కే 50 లక్షలు ఇచ్చిన, నేనెందుకు అవుతున్నా భయ్ ముఖ్యమంత్రి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు సింపుల్ గా. అందుకే మీకు ఈ వీడియో చూపిస్తాను. ముఖ్యమంత్రి పీఠం ఇప్పుడు కావాలట. మరి ఎమ్మెల్యేగా ఉండి గొడవలే, ఎంపీగా ఉండి 2009 నుంచి 14 దాకా గొడవలే. ఇప్పుడు నిన్న మన దళారులను తీసుకొచ్చుకొని ప్రైవేట్ స్కూల్ నడిపించే దొంగ నాకులు అందరూ తీసుకొచ్చుకొని గుంపేసుకొని ఇప్పుడు మొదవర్లు లెక్క ఫీల్ అవుతాడు. ఇక మా రేవంత్ అని టార్గెట్ పెట్టింది, నేను ముఖ్యమంత్రిని అవుతా అంటున్నాను. ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడంట అంటే, ఇవన్నీ వీకిచ్చిన కాంగ్రెస్ పార్టీలట ఈయన ఉన్నాయన ఓడిచిందని ఇప్పుడు ఈయన ఒడుతానికి మోపైందంట. ఇప్పుడు ఈయన ఒడుతాను, ఇప్పుడు నేను ఒడుతా అంటాను. పోనీ ఈయనేమన్నా ఇదంటే 5 ఏళ్ళు అవుతుంది, ఇది 3 ఏళ్ళు అవుతుంది వచ్చి అధికారంలోకి. అంతకంటే ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పట్లో మునగాడు ఎంపీ పీకింది మనుగుడ లేదు, మునుగోడికి మనడదాకా ఎమ్మెల్యే పీకింది మనుగు లేదు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే పీకింది మనుగు లేదు, మంత్రి అయినా పీకేది మనుగుడ లేదు. ముఖ్యమంత్రి అయ్యి ఇక అంటే పొడుతాడట. అందుకే నేను చెప్తున్నంటే, ముందల మురిసామా పండగేరు కదా, ఇంత ముందుకే మంత్రులను మురిసి ఆగమైన ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పుడు చైర్మన్ చేసిందంట. ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోయింది, ఇప్పుడు డైరెక్ట్ సీఎం అంటాడు. ఇక నువ్వు ఇక్కడ దోసుక తింటారా భయ్, నేను ఆడ దోసుక తింటా అని మరి చెప్పొచ్చినట్టు.